కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు మెగాస్టార్ సూపర్ స్టార్ మెగాస్టార్ సూపర్ స్టార్ మెగాస్టార్ సూపర్ స్టార్ జై చిరంజీవి ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతున్న విజువల్ ఒక్కసారి లైవ్ లో చూడొచ్చు. ఫ్యాన్స్ ఎంత ఎంత హంగామా చేస్తున్నారు, ఏ స్థాయిలో వీళ్ళ అభిమానం ఉంది అనేది. సో ఇక్కడ హుక్ స్టెప్ కూడా అభిమానులు వాళ్ళ స్టెప్ తో అలరిస్తున్నారు. ఒకసారి లైవ్ లో చూడొచ్చు. హుక్ స్టెప్ ఎట్లా అనిపిస్తుంది? అరుపులు. రామ్ చరణ్ అన్నయ్య అంటే మహాప్రాణం. ప్రాణం ఏంది? పోయిన సంవత్సరం కరెక్ట్ జనవరి 10కి దద్దరిల్లిపోయింది వరంగల్ గేమ్ చేంజర్కు. ఈసారి పెద్దికి దుమ్ము దులుపుగా నోట్లో ఇట్లా పొగెళ్తుంది, చేతిలో బ్యాట్ ఉంటుంది, పక్కకు ఈ అమ్మాయి ఉంటుంది. మనమంతా మెగా ఫ్యామిలీ. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై రామ్ చరణ్. సినిమా బాగుంటుందన్న, అందరు ఎంజాయ్ చేయండి. సూపర్. అంతే ఇక మనకి నోరు ఇప్పుడే పోతే అక్కడ థియేటర్లో గట్టిగా ఉర్రలేము. ఓకే అన్న. చెప్పు. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టము, కానీ చిరంజీవి స్టెప్పులు అంటే చాలా మైండ్ బ్లో అవుతుంది. నాకు చాలా ఇష్టం చిరంజీవి స్టెప్పులు అంటే చాలా ఇష్టం. ఆయన స్టెప్పులు అన్నా, ఆయన అన్నా చాలా ఇష్టము, ఆయన ఫ్యామిలీ అన్నా చాలా ఇష్టం నాకు. చాలా బాగుంటుంది అనుకుంటున్నా. మూవీ ఎట్లుంటుంది నాకు తెలియదు, కానీ స్టెప్పులు మాత్రం అదరగొట్టేస్తారు అనమాట. స్టెప్పులకే నేను ఫేత అనమాట. స్టెప్పులు బాగుంటాయి. రైట్. సో ఇక్కడ అకీరా నందన్ కూడా ఇక్కడ పాలాభిషేకం చేస్తున్నారు. ఫ్యాన్స్ నిజంగా వాళ్ళ అభిమానాన్ని ఏ స్థాయిలో చూపిస్తున్నారంటే, మూవీకి సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కానీ, ప్రీమియర్ షో పడుతుందనగా వాళ్ళు వచ్చి చేసే హంగామా కానీ, సినిమాకి ముందే అంటే ఫ్యాన్స్ అందరికి కూడా ఒక కిక్కిచ్చేలాగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి సంక్రాంతికి, ప్రతి పండక్కి ఇట్లా వాళ్ళు అభిమానించే హీరోలు ఇట్లా సినిమాలు రిలీజ్ చేస్తే నిజంగా ఒక పండగ లాంటి సెలబ్రేషన్, పండగకి ముందుగానే ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చూస్తున్నాం మెగాస్టార్ అక్కడ ఉన్నటువంటి ఆ బ్యానర్స్ కి లేదంటే ఆ కట్అవుట్స్ కి పాలాభిషేకాలు చేస్తున్నారు. పూలతో ఇప్పటికే దండలు వేశారు. అకీరా నందన్ ఫోటోలకు కూడా అక్కడ పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్ చరణ్ ఫోటోస్ కనిపిస్తున్నాయి, పవన్ కళ్యాణ్ ఫోటోస్ కనిపిస్తున్నాయి, పవర్ స్టార్ ఫోటోలు కనిపిస్తున్నాయి, మెగాస్టార్ ఫోటోలు కనిపిస్తున్నాయి. వాటితో పాటు అకీరా నందన్ ఫోటోస్ని కూడా అక్కడ పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించిన బజ్ని ఆర్టీవీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తుంది. అలాగే ప్రీమియర్ షోస్
మొదలైన తర్వాత ఎవ్రీ మినిట్ మీకు సినిమా ఎలా ఉంది, లోపల ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే హైలైట్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి, లోపల ఫ్యాన్స్ ఎక్కడెక్కడ క్లాప్స్ కొడుతున్నారు, ఎక్కడెక్కడ విజిల్స్ కొడుతున్నారు, ఎలా ఊగిపోతున్నారు పూనకాలతో అనేది మేము ఎవ్రీ మినిట్ మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. మరొకసారి కాకినాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్ మనతో లైవ్లో ఉన్నారు. అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి థియేటర్స్ దగ్గర నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి థియేటర్స్ దగ్గర ఉన్నటువంటి సందడిని కూడా, ప్రీమియర్ షోస్ అన్నిటిని మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ కవర్ చేస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో మా ప్రతినిధులు ఉన్నారు. యా ప్రకాష్, కాకినాడలో బజ్ ఎలా కంటిన్యూ అవుతుంది, అభిమానులు ఏమంటున్నారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి థియేటర్ దగ్గర అభిమానుల్లో? నందు అంటే మెగా అభిమానులకు పెట్టింది పేరు తూర్పుగోదావరి జిల్లాలో. తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఇంటిలో ఒక మెగా అభిమాని అయితే ఉంటారు. ఆ మెగా అభిమానులకైతే ఈరోజు మనోజ్ శంకర్ వరప్రసాద్ అయితే పండక్కి ముందే వచ్చేసి ఈ విధంగా సందడి చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా థియేటర్ల వరకు అయితే చేరుకున్నారు. ఇప్పటికే ఇప్పుడు ప్రీమియర్స్ కాకినాడలో ఉన్నటువంటి 3